నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనకు మల్లెపూలు అయిపోయిన వెంటనే మళ్ళీ పూస్తూనే ఉండాలంటే ఒక మంచి టిప్స్, అలాగే ఒక మంచి ఫెర్టిలైజర్ కూడా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన దగ్గర 100 రకాలకు పైగా ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మల్లె చెట్టు అండి మనకు సమ్మర్లోనే కాదు, రైనీ సీజన్, వింటర్లో కూడా పూయాలి అంటే కొన్ని టిప్స్ తీసుకుంటే సంవత్సరం అంతా కూడా మల్లెపూలు అనేవి మనం తీసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే మనకు సమ్మర్లోనే పూస్తాయి అంటే కొంచెం కేర్ తీసుకోకపోవడం వల్ల సమ్మర్లో మాత్రమే పూస్తాయని తెలుసు అందరికీ. కానీ కొన్ని టిప్స్ కనుక తెలుసుకున్నామంటే ఇయర్ మొత్తం కూడా మల్లెపూలు తీసుకోవచ్చు మన మొక్కల నుంచి. ఫస్ట్ మనము సీజన్ స్టార్ట్ అయ్యే ముందు అంటే ఫిబ్రవరి, మార్చి ఆ నెలల్లో మనం ఏం చేస్తామంటే ఒకవేళ రూట్ బౌండ్ అయిపోయినటువంటి మల్లె మొక్కలకి రూట్స్ అంతా కూడా కట్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేయడము, హార్డ్ ప్రూన్ చేయడము, ఆకులంతా తీసేసి ఒక మంచి ఫెర్టిలైజర్ ఇచ్చేసి ప్రతిరోజు ఇంకా వాటర్ చేయడము ఇలా చేస్తూ ఉంటాము. లిక్విడ్ రూపంలో ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటాము. ఎందుకంటే ఫుల్ సమ్మర్లో సాలిడ్ రూపంలో ఇవ్వకూడదు కాబట్టి మనము లిక్విడ్ రూపంలో ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాము. దానివల్ల మంచి ఫ్లవరింగ్ తీసుకుంటాము. తర్వాత ఏం చేస్తాము, ఎక్కడైతే ఫ్లవర్స్ అయిపోతాయో అక్కడ పైన టిప్స్ కట్ చేస్తూ ఉంటాము. అందరికీ తెలుసు కదా, మల్లెపూలు ఎక్కడైతే కొత్త చిగుర్లు స్టార్ట్ అవుతాయో అక్కడే మొగ్గలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనము జూన్లోకి వచ్చేసాము అంటే జూలైలో వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మల్లెపూలు రావు అని అనుకుంటారు కదా. ఇప్పుడు అలా కాదండి, కంటిన్యూస్గా మనము ఫ్లవర్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది, మన దగ్గర ఒక 4-5 మొక్కలు ఉన్నాయనుకోండి, ఒకేసారి అన్ని మొక్కలకి పైన కొమ్మలు కట్ చేయకుండా, అంటే ఒకేసారి కట్ చేసాం అనుకోండి ఒకేసారి అన్ని మొక్కలకి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి, ఒకేసారి ఫ్లవర్స్ అయిపోతాయి. అలా కాకుండా ఫస్ట్ 2 ప్లాంట్స్ కి పైన కొమ్మలు కట్ చేసుకోండి. మనం ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు కొమ్మలు మొత్తము హార్డ్ ప్రూన్ చేసాము, అలాగే ఆకులంతా తీసేసాం కదా. ఇప్పుడు మనము ఆకులంతా కూడా ఏమి తీయాల్సిన అవసరం ఉండదండి. పైన వరకు అంటే సెమీ హార్డ్ ప్రూన్ పైనంతా కూడా కొమ్మలు కట్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, కొత్త కొమ్మలు చిగుర్లు ఎక్కడ స్టార్ట్ అవుతాయో అక్కడే ఫ్లవర్స్ వస్తాయని. కాబట్టి కింద నుంచి ఆకులంతా ఏమి తీసేయకుండా పైన ఉన్నటువంటి పువ్వులు అయిపోయిన కొమ్మలు, అంటే మనం ఫిబ్రవరి, మార్చి నుంచి కూడా పువ్వులు తీసుకుంటూనే ఉన్నాం కదా కంటిన్యూగా, ఇప్పుడు ఫ్లవర్స్ అయిపోయి ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఆకులంతా ఏమి తీసేయాల్సిన అవసరం లేకుండా, ఇక్కడ చూసారు కదా సెమీ ప్రూన్ అంటారండి. మనం ఇంతకు ముందు హార్డ్ ప్రూన్ చేసాము, ఇప్పుడు సెమీ ప్రూన్ పైన వరకే కొమ్మలు, పువ్వులు అయిపోయినటువంటి కొమ్మలంతా కూడా ఇలాగా మీ దగ్గర చెప్పాం కదా 5 మొక్కలు ఉంటే 2 మొక్కలకి చేసుకోండి. మిగిలినవి ఒక 2-3 రోజులు లేదా వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోండి. నేను ఇక్కడ కొన్ని మొక్కలకు మాత్రమే చేశాను. చూసారు కదా, ఇక్కడ ఇంకొక కొన్ని మొక్కలకు వచ్చేసి ఆల్రెడీ ఫుల్ ఫ్లవరింగ్ తో ఉన్నాయి. ఇవి ఫ్లవర్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం వీటికి చేసామనుకోండి ఇవి కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలు స్టార్ట్ అయ్యేటప్పటికి వాటి నుంచి మనము ఫ్లవర్స్ తీసుకుంటూ ఉంటాము. ఈ విధంగా చేసుకోండి, కంటిన్యూస్ ఫ్లవర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయండి, ఒక 10-15 మొక్కల వరకు ఉన్నాయి. అందుకనేసి నేను ఒక 5 మొక్కల వరకు ప్రూన్ చేశాను, అంటే సెమీ ప్రూన్ చేశాను. 5 మొక్కలు ఆల్రెడీ ఫ్లవరింగ్ తో ఉన్నాయి. చూసారు కదా, సెమీ ప్రూన్ అంటే పైన వరకే పువ్వులు అయిపోయినటువంటి కొమ్మలంతా కూడా ఇలాగా తీసేసుకోండి. ఇప్పుడు మనము ఫిబ్రవరి, మార్చిలో ఒకసారి సాయిల్ పైన 2 ఇంచులు సాయిల్ రిమూవ్ చేసి కొత్త కంపోస్ట్ ఇచ్చాము, న్యూ సాయిల్ మిక్స్ ఇచ్చాము. వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో లిక్విడ్ రూపంలో కంటిన్యూగా మనము ఫెర్టిలైజర్స్ ఇస్తూ వచ్చాం కదా. ఇప్పుడు మనము 4 నెలలు అయింది కాబట్టి 2 ఇంచులు సాయిల్ రిమూవ్ చేసి కంపోస్ట్ ఇచ్చి 4 నెలలు అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే, ఇంకా ఎలాగో మనకు జూన్ వచ్చేసింది, జూలై నుంచి ఆల్రెడీ అన్ని మొక్కలకి మల్చింగ్ చేసుకొని ఉంటాం కదా, ఆ మల్చింగ్ మొత్తం తీసేసి న్యూ కంపోస్ట్, న్యూ సాయిల్ మిక్స్ అన్ని మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు మల్లె మొక్కలకి కూడా సెమీ హార్డ్ ప్రూన్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ రావాలి అంటే ఈ సాయిల్లో బలం పోయింది కాబట్టి 2 ఇంచుల మట్టి మళ్ళీ తీసేసేయండి. ఏదైతే మల్చింగ్ చేసామో ఆ మల్చింగ్ మొత్తం తీసేసేయండి. అలాగే 2 ఇంచుల వరకు మట్టి తీసేసేయండి. ఒకసారి మట్టి చూసారు కదా ఎంత లూజుగా పొడిగా ఉందో. ఇంకొక విషయం అండి, మీరు ఈ విధంగా చేయాలి అంటే ఒక 2 రోజుల ముందు వాటర్ ఇవ్వడం ఆపేసేయండి. మల్లె మొక్కలకి ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువైందంటే ఆకులు ఎక్కువైపోతాయి, అలాగే పువ్వులు తక్కువైపోతాయి. ఎప్పుడు కూడా వాటర్ చాలా తక్కువ. పైన టాప్ సాయిల్ ఎప్పుడైతే పొడిగా డ్రై అయినట్లు అనిపిస్తుందో అప్పుడు మాత్రమే వాటర్ చేయాలి. చాలా మంది పార్ట్స్లలో డ్రైనేజ్ ప్రాపర్గా ఉండదు, మట్టి కూడా చాలా గట్టిగా ముద్దగా ఉంటుందండి. దానివల్ల కూడా ఫ్లవరింగ్ తక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఇదైతే చెక్ చేసుకోండి.
మీరు మట్టి తీస్తుంటే చూస్తున్నారు కదా ఏ విధంగా గుల్లగుల్లగా పొడి పొడిగా వస్తుందో ఈ విధంగా రావాలి. 2 రోజుల ముందు వాటర్ ఇవ్వడం ఆపేసిన తర్వాత సెమీ ప్రూన్ చేయండి. ఇలాగా మీ దగ్గర ఉన్నటువంటి మొక్కలన్నిటికీ కూడా 2 ఇంచుల వరకు మట్టి, పాత మట్టి ఏదైతే ఉందో అదంతా తీసేసేయండి. ఇప్పుడు ఇలా 2 ఇంచుల వరకు మట్టి తీసేసిన తర్వాత ఏదైనా కంపోస్ట్ అండి, మీ దగ్గర పశువుల ఎరువు ఉంటే పశువుల ఎరువు కానీ, కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, వర్మి కంపోస్ట్ కానీ, ఏ కంపోస్ట్ అయినా సరే. చూసారు కదా ఎన్ని మొక్కలకి మొత్తం కూడా 2 ఇంచుల వరకు మట్టి అనేది తీసేసాను. వచ్చేది వర్షాకాలం అండి, కాబట్టి పై వరకు మీరు కంపోస్ట్ కానీ మట్టి కానీ నింపుకోకండి. వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే అదంతా ఎగిరి కింద పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పైన 2 ఇంచుల గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు 2 ఇంచుల మట్టి తీసేసిన తర్వాత కంపోస్ట్ ఒకసారి, చాలా మంది ఒక గుప్పెడో ఎంతో అంత ఇస్తూ ఉంటారండి. అలా కాకుండా ఒక 1/2 కేజీ లేదా ఒక 1/2 కేజీ అంతా ఒక్కొక్క మొక్కకి ఇవ్వండి. మనము ఎంత మంచిగా బలంగా మన మొక్కలకి ఫెర్టిలైజర్స్ ఇస్తే అంత బాగా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే ఆ కంపోస్ట్ ఇచ్చాం కదా, దానితో పాటుగా ఇక్కడ వచ్చేసి బోన్ మీల్ అండి, తర్వాత ఎప్సమ్ సాల్ట్, మస్టర్డ్ కేక్ పౌడరు, తర్వాత బూడిద, హుమిక్ యాసిడ్, ఆర్గానిక్, డిఏపి, ఎన్పికే మిక్స్ అండి. ఇవన్నీ కలిపి ఇవ్వడం వల్ల ఇందులో ఇంతకు ముందు మనము కంపోస్ట్ లో నైట్రోజన్ ఉంటుంది కదా, ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం అన్నీ ఉంటాయి. కంపోస్ట్ తో పాటు ఇవన్నీ ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న ఫెర్టిలైజర్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే 100 రకాల ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, హుమిక్ యాసిడ్ ఇవన్నీ కూడా కలిపేసి మొక్కలన్నిటికీ అండి, ఇంతకు ముందు మనం 1/2 కిలో 1/2 కిలో అంతా కంపోస్ట్ ఇచ్చాం కదా, ఇదైతే ఒక గుప్పెడు ఇస్తే సరిపోతుంది. మొక్కను బట్టి, చిన్న మొక్క అనుకోండి 1 లేదా 2 స్పూన్లు ఇవ్వండి, పెద్ద మొక్క అనుకోండి ఒక గుప్పెడు అంతా ఇవ్వండి. ఇక్కడ చూసారు కదా అన్ని మొక్కలకి ఒక గుప్పెడంత ఇచ్చాను, ఎందుకంటే ఇవి పెద్ద మొక్కలు కాబట్టి. ఇలా గుప్పెడంత ఇచ్చిన తర్వాత మనము ఏదైతే పాత మట్టి 2 ఇంచులు తీసేసామో ఆ పాత మట్టి కాకుండా న్యూ సాయిల్ మిక్స్ అండి. ఇందులో నేను గార్డెన్ సాయిల్, ఇసుక, వేపపిండి, అలాగే వేరుశెనగ పొట్టు ఇవన్నీ కలిపి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను, అది ఇస్తున్నాను. పాత మట్టిలో ఇంతకుముందు చాలా వీడియోస్ లో చెప్పుకున్నాం కదా, పాత మట్టిలో రోజు మనము వాటర్ చేయడం వల్ల జీవాన్ని కోల్పోతుంది. కాబట్టి ఖచ్చితంగా కొత్త మట్టి ఇవ్వండి ఏ మొక్కలకైనా సరే. పైన టాప్ సాయిల్ తీసేసి కంపోస్ట్ ఇచ్చిన తర్వాత చాలా మంది సేమ్ సాయిల్ తో కవర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొత్త మట్టి ఇవ్వడం వల్ల ఆ కొత్త మట్టిలో ఉన్నటువంటి మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొక్కకు అంది మంచి ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, వెజిటేబుల్స్ కానీ వేటికైనా సరే కొత్త మట్టి ఇస్తూ ఉండండి. ఒకవేళ మీ దగ్గర పాత మట్టి ఉంది అనుకుంటే అందులో కొంచెమైనా ఒక గుప్పెడైనా సరే కొత్త మట్టి యాడ్ చేసుకుని మొక్కలకి ఇస్తూ ఉండండి. ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి వాటర్ చేసేసేయండి. ఆ వాటర్ కూడా ఎలా చేయాలి అంటే పాట్లోంచి కిందకి డ్రైన్ అవుట్ అయి వెళ్ళిపోకుండా మొక్కలోనే ఉండేలాగా ఇస్తూ ఉండండి. ఎందుకంటే వేర్లు మాత్రమే తడిస్తే సరిపోతుంది తప్ప బయటికి వెళ్ళిపోకూడదు. ఈ విధంగా మీరు కంటిన్యూస్ గా 4 నెలలకు ఒకసారి పైన సెమీ హార్డ్ ప్రూన్ చేయడము, 2 ఇంచుల మట్టి తీసేసి ఈ అన్ని మనం ఏవైతే ఇచ్చామో ఇవన్నీ ఇచ్చేసి న్యూ సాయిల్ మిక్స్ వాటర్ చేస్తున్నారంటే సంవత్సరం అంతా కూడా ఫ్లవరింగ్ తీసుకోవచ్చు. చూసారు కదండి ఈ రోజు వీడియో. సంవత్సరం అంతా మనము మల్లెపూల నుంచి మంచి ఫ్లవరింగ్ తీసుకోవాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది, వీడియో ఎలా అనిపించింది అనేది ఒక కమెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ అలాగే చాలా రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.